ఈ నెల 20వ తేదీన అనగా 2026 ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ రాబోతోంది. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం. వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈరోజే కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు కూడా ఇదే. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం ఇదే. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణువుకి సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈ రోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా అవతరించింది కూడా ఇదే రోజు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈ రోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంత బంగారు ఉసిరికాయల వానని కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే. కనకధారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది. శివుని జటాజటం నుంచి విడుదలైన గంగ భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే. వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే. పూరీ రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈ రోజు వారము, వర్జ్యము, రాహుకాలం వగేలాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది. ఈ రోజున బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ₹1,00,00,000 బంగారం కొన్న ఫలితం వచ్చి మీరు అపర కుబీరులుగా మారిపోతారు. అంటే అక్షయ తృతీయ రోజు అందరూ బంగారాన్ని కొనుక్కోలేరు. ఈ రోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది గనుక అలా బంగారం కొనలేని వారు బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువును కొని తెచ్చుకుంటే చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువును కొనటం వలన బంగారం కొన్నంత ఫలితం వచ్చి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం ఒక ముఖ్యమైన ఆచారం. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపవుతాయి అని ఒక నమ్మకం ఉంది. మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజుని కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యారో అలాగే మీరు కూడా ధనవంతులవుతారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నీటితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు.
విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లుప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. బంగారం కొనలేని వారు ఈరోజు ఉప్పును కొంటే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి, సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ₹1 ప్యాకెట్ అయినా సరే, ₹1 ప్యాకెట్ పసుపు, ₹1 ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకుని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు, కుంకుమ, ఉప్పు తెచ్చుకుని పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట. కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులుంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పించండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఈరోజు బంగారు ఆభరణాలు కొనలేని వారు వెండి వస్తువులనైనా కొని తెచ్చుకోవచ్చు. అలా కొన్నా కూడా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కనుక ఈ అక్షయ తృతీయ రోజు ఈ వస్తువుల్లో నుండి మీ వీలును బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. అంతేకాదు, ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు. ఈరోజు కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా సరే శాశ్వతమైన ఫలితాలనిస్తాయి. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకుని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలలో కానీ, రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు. ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు. కష్టాలను కోరి తెచ్చుకోవద్దు. ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు, ఇల్లు, వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు. వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి. అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది. ఏ గొడవ ఉండదు. అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. మనుషులు కూడా శారీరకంగా, మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ, బీరువాని కానీ ముట్టుకోకూడదు. ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసం అస్సలు తినకూడదు. అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు. భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు. పిల్లల మీద కేకలు వేయటం, పిల్లలను తిట్టడం, కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. ఎవ్వరి మీద కోపం ప్రదర్శించకూడదు. అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి. వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి. కొంత ధనం తెచ్చి సాయం చేయండి. అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి. ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు. గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు. అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి. చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి. పూజా విధి విధానాలు పూర్తయిపోయిన తర్వాత మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి. ఆ వస్తువు ఏమిటంటే శ్రీఫలం. దీనినే శ్రీ లక్ష్మీ ఫలం అని కూడా అంటారు. ఇది చూడడానికి అచ్చం కొబ్బరికాయ లాగానే ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. పెద్ద ఉసిరికాయ సైజులో ఉండి కొబ్బరికాయకు పీచు, కళ్ళు ఉన్నట్లే దీనికి కూడా అలానే ఉంటాయి. లక్ష్మీ ఫలం లేదా శ్రీఫలాన్ని అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి తెచ్చి పూజించి మీ బియ్యం డబ్బాలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ ఫలాల్ని అక్షయ తృతీయ రోజు ముందు రోజున కానీ, అక్షయ తృతీయ రోజునే కానీ తెచ్చిపెట్టుకొని దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక రెడ్ కలర్ క్లాత్లో దానిని ఉంచి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయాలి. ఈ విధంగా శ్రీఫలానికి పూజ చేసి ధూపం చూపించి ఆ ఫలాల్ని రెడ్ కలర్ క్లాత్లో మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచండి. మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ శ్రీఫలం బియ్యం డబ్బాలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఆస్తి అభివృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో ముందంజలో ఉంటారు. అక్షయ తృతీయ రోజు వ్యవసాయం చేసేవారు దీనిని బియ్యం డబ్బాలో లేదా వ్యవసాయ స్థలంలో ఉంచితే పంటలు బాగా పండుతాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శ్రీఫలంతో పాటుగా కొన్ని నాణేలను బియ్యం డబ్బాలో వేస్తే
ఇంటిలో ఆర్థిక సమస్య అనేదే ఉండదు. అంతేకాదు ఈ స్త్రీ ఫలం అనేది చెడు ప్రభావాన్ని కూడా లాగేసుకుంటుంది. ధన ధాన్యాలకు లోటు అనేదే ఉండదు. మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి, చక్కగా బ్రతకడానికి, సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువుని వేసే పరిహారం. ఇలా గనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. మీ జీవితం మారిపోతుంది. తిండికి బట్టకు అస్సలు లోటు ఉండదు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువును పెట్టండి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు. అలా ఉంచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని, సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుందని, ఆయురారోగ్యాలతో వారు ఉండగలుగుతారని, అంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక నమ్మకం అప్పటి నుంచి వారిలో ఉండేది. అంటే నార్మల్గా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు, అంటే గుళ్ళకు ఇచ్చేసేవారు. ఇప్పుడు మనకు అన్ని బియ్యం ఇచ్చే అంత స్తోమత లేదు. మనకే తినడానికి సరిగ్గా తిండి లేదు. అంటే కొంతమందిని మనం చూస్తాం, వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు. తినడానికి ఉన్న బస్తాలు బస్తాల బియ్యం దానం చేసే స్తోమత ఉండదు. ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా స్తోమత లేని వారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి. అంటే ఓ కిలోల కొద్దీ దానం చేయకుండా ఒక పావు సేరు బియ్యం కానీ, లేదంటే 2 గుప్పెళ్ళ బియ్యం కానీ, ఒక దోసెడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకోగానే అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్టదైవానికి పరమాన్నం కానీ, అన్నంతో చేసిన నైవేద్యం కానీ వండి నివేదన పెట్టాలి. అలా పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం, దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. అలానే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకూడదు. బియ్యాన్ని స్టీల్ డబ్బాలో మాత్రమే పోసి పెట్టుకోవాలి. బియ్యం సంచిలో తెచ్చుకుంటే అలాగే ఆ బస్తాలో బియ్యాన్ని ఉంచుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోసుకోకండి. బియ్యం అనేవి నార్మల్గా అందరి ఇళ్లల్లో ఉంటాయి. కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు, కొంతమంది 6 నెలలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటారు, కొంతమంది 3 నెలలకు సరిపడా బియ్యం కూడా తెచ్చుకుంటారు, కొంతమంది కోటా బియ్యాన్నే తింటూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా బియ్యం తెచ్చుకున్నా ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా అడుగు భాగాన ఇది ఉండేలాగా చూసుకోండి. అలా గనుక ఉంచితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి, సిరి సంపదలు సౌభాగ్యము అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని చేయండి. ఈ పరిహారం అంతటి శక్తివంతమైనది. బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి. బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేదే కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బంగారం వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని, బియ్యం రొమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది.
మరి మర్చిపోకుండా అక్షయ తృతీయ రోజు బియ్యం డబ్బాలో శ్రీఫలం దానితో పాటుగా నాణ్యాలను ఉంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఈ పరిహారం అక్షయ తృతీయ రోజు చేస్తే తప్పనిసరిగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి. అవేమిటంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా, అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి, లేదంటే వదిలివేయండి. కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. స్తోమత లేనివారు అప్పు చేసి మాత్రం కొనవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు. అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు. ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తోరణాలు కట్టండి. ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి, లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి. అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయండి. పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి. పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు. భర్తతో సంతోషంగా గడపండి. అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి, లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి.